తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మకరం, కుంభం, మీన రాశుల్లో సంచారం. మిథున రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఒక 50% బాగుంటుంది. జన్మరాశిలో రవి గురువు అస్తంగతం అవడం, గురుబలం లేకపోవడం వల్ల ఒక పనికి 2 సార్లు చేయడం, ప్రాజెక్ట్ వస్తుంది అనుకుని రావడం రాకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఉద్యోగం మారాలనుకోవడం, ఉద్యోగంలో సహోద్యోగులతోటి విభేదాలు కావచ్చు, చికాకులు ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం చేయాలా, లేదా ఉద్యోగం మానేసి ఇంకో చోటకి వెళ్ళిపోవాలా అన్న ధోరణి కూడా ఏర్పడుతుంది. అది ఇటువంటి ఇబ్బంది లేదండి, ఇది తాత్కాలికమే. మళ్ళీ జూలై 21 నుంచి గురువు కంబస్ నుంచి నార్మల్కి వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ శుభ ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం మళ్ళీ రావడం జరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వచనం వల్ల కన్సీవ్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 రూపాయలకి 16 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుని ఎలా భర్తీ చేయాలా, అప్పు చేయాలా, లేదంటే ఏదైనా అమ్మి చేయాలా అనే భావనలో ఉంటారు. అటువంటి పనులు ఏమి చేయకండి. కొంచెం నిదానంగా స్థిరంగా ఉండినట్లయితే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరుగుతుంది. సకాలంలో అప్పుని తీర్చేయగలుగుతారు. కాబట్టి వ్యాపార విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక పెద్ద ప్రాజెక్టు మీ చేతికి అందుతుంది. ఉద్యోగం మారాలనుకున్న వారు కూడా మంచి ఉద్యోగంలో మారుతారు. ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. లాభాలు బాగుంటాయి. వచ్చిన అవకాశాలని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణా పెట్టండి. బంగారం మీద కానీ, ఇటు నల్ల బంగారం అంటే భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు జాతక పరిశీలన చేసుకుని బిజినెస్ పరంగా భాగస్వామి అవుతుందా లేదా, భాగస్వామి వ్యాపారం చేయవచ్చా లేదా, లేదా ఇండివిజువల్గా చేయాలా అనే వాటి మీద చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్స్, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళకి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగున్న ఈ సేల్స్లో మటుకి చాలా అంత ఇదిగా లేదు. బిల్డింగ్ అయితే కట్టేస్తాం, కానీ అమ్ముడు పోవాలంటే మటుకి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. సబ్జెక్ట్ మారాలన్నా, లేదా విదేశాలకు వెళ్ళాలన్నా, లేదంటే యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకున్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు మీద కొద్దిగా శ్రద్ధ తగ్గుతుంది. ఆ శ్రద్ధని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. భాగ్యంలో రాహు ఉన్నారు. మైండ్ని 10 విధాలుగా మార్చడం, లేదంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూసుకోవడం, తెలుసుకోవడం అటువంటివి జరుగుతుంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విషయ వ్యవహారాలు కావచ్చు, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. వచ్చిన అవకాశాలని మీరు చక్కగా ఉపయోగించుకుంటారు. అయితే ఎక్కువగా ఆలోచించడం అనేది చెప్పదగినది కాదు. మీ పని మీరు చేసుకోండి. సాధ్యమైనందుకు దైవారాధన చేయడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి.
సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేయడం, అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. భాగ్యంలో శని, ఏకాదశంలో శుక్రుడు, వ్యయంలో రవి గురువులు. అయితే ఏకాదశంలో శుక్రుడు బాగున్నారు. జీవిత భాగస్వామి పట్ల విభేదాలు రాకుండా చూసుకోవాలి. మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా. వ్యయంలో గురువు రవి. వ్యయంలో గురువు కంబస్ట్ అవడం వల్ల ఖర్చులని అదుపు చేయలేని పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు ఉంటాయి. వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోవడం. అయితే ధనం ఎక్కడ ఖర్చు అవుతుందంటే కుటుంబం కోసమే. బయట ఎక్కడ మీకు ఖర్చు ఉండదు. కుటుంబంలోనే ఆరోగ్యరీత్యా కావచ్చు, వారి ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా ఏదో రకంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం చేసుకోవాలా వద్దా, తర్వాత ఆగి చేసుకుందామా అనే ఆలోచన కూడా ఉంటుంది. అటువంటి విషయంలో వచ్చిన సంబంధాన్ని చక్కగా చూసి చేసుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. ద్వితీయంలో కుజకేతువులు. చిన్నపాటి కుటుంబంలో అశాంతి అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్ MBA, అలాగే ఈ చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మంచి లాభాలు వచ్చే దిశగా నడుస్తుంది. అయితే రైతులకు గిట్టుబాటు ధర రావడం అనేది తక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం వారికి ఈ వారం తక్కువే అని చెప్పచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చదువు కోసం వెళ్ళి మీ ప్రయత్నాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వచ్చినా వాటిని ఉపయోగించుకోలేరు. గ్రీన్ కార్డు లేదా వీసా విషయంలో, H1B వీసా విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కర్కాటక రాశి వారు శివారాధన చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు గోవుకి దానంగా బొబ్బర్లు వేయండి. అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. అయితే వివాహం సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధాలు వచ్చిన విషయంలో అది మంచిదా కాదా, ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. మ్యాట్రిమోనీలో మంచి సంబంధాలు వస్తున్నాయి, బాగుంది అనుకుంటాం. కానీ చూసేది ఒకలాగా ఉంటుంది, తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, అలాగే తెలిసిన మంచి జ్యోతిష్యుడికి జాతకాలు చూపించి వివాహం చేసుకోవడానికి చెప్పదగింది. ఇక్కడ పాయింట్లు బాగా కలిసాయి, 30 పాయింట్లు వచ్చాయి, చక్కగా చేసుకోవచ్చు అనుకుంటారు. అలా కాదు, జాతక పరిశీలన ఇద్దరివి చూడాలి, అలా విడివిడిగా కూడా చూడాలి. విడివిడిగా చూసి చక్కగా ఉంది అంటేనే అప్పుడు ముందుకు వెళ్ళాలి. అంతేకాని పాయింట్లు బాగానే ఉన్నాయి, వివాహం చేసుకోవచ్చు, అలా కాదు. కాబట్టి వివాహ విషయంలోనే కాస్త జాగ్రత్త ఉండడం చెప్పదగింది. ఎందుకు మరీ చెప్తున్నా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ విషయంలోనే ఇబ్బందులు అనేవి తలెత్తున్నాయి. పెళ్ళి కాకపోవడం, పెళ్ళైన తర్వాత ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. అందుకే పూర్వకాలంలో జాతకాలు ఎక్కువ చూసేవారు కాదు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు, చక్కగా ఉండేవారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇబ్బందులు అనేవి కూడా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనకి వివాహం అనేది ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. స్త్రీలు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యూట్రస్ సంబంధించిన చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ అలర్జీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం అనేది చెప్పదగినది. చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువుని సాధ్యమైనంత వరకు ఆరాధించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేయండి. అదేవిధంగా కుబేర కుంకుమతో లేదా మొగలు పువ్వు కుంకుమతో అర్చన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.